ఇన్కమ్ ఏమీ లేదు. ఫిజికల్ విజువల్స్ లో ఫస్ట్ ప్రయారిటీ ఇళ్ల స్థలం ఉండి, ఇళ్ల స్థలం అనేది ఫస్ట్ ఈ 4,50,000 ఇచ్చే దాంట్లో బేస్ థింగ్. వాళ్ళది పూరిల్లు ఉందా, పూరిల్లు మీన్స్ గడ్డి కప్పు, లేకుంటే టార్పలేస్ ఉందా, ఈ రెండు ఫస్ట్ ప్రయారిటీ. దీంట్లో వికలాంగులు కానీ లేకుంటే వితంతువులు కానీ లేకుంటే ఆ గ్రామానికి సంబంధించిన పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్ కంటేనే అటువంటి ఇళ్ళు ఉంటాయి. ఇది తమ్మురోలు. ఫస్ట్ ఇల్లు అయిపోయిన తర్వాతనే ఆ గ్రామంలో మనం ఇస్తామన్న కోట సెకండ్ ఫేజ్లోకి ఇక రేకులు ఇళ్ళు దీంట్లోకి వస్తుంది. సార్ లాస్ట్ 10 years నుంచి ఎస్, సెలక్షన్ ఇక్కడ మనం చేసేసి కమ్యూనికేట్ సెంటర్లకు చేస్తాం. సెంట్రల్ ఏమైనా యాక్సెప్ట్ చేయకపోయినా మనం సెలెక్ట్ చేసేదాన్ని స్టేట్ విల్ బేర్ ఇట్. వస్తారు స్థలం ఉండి ఆ స్థలంలో పూరిల్లు అంటే గడ్డిల్లు, పూరిల్లు మీన్స్ అద్దెల్లు ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తాం. అట్లా ఏమి లేదు. నాకు 400 చదరపు అడుగులు కడితే చాలు ఇల్లు. అంటే మేము డిజైన్ ఎందుకు ఇయటం లేదంటే ఇళ్ల స్థలం మేము ఇయటం లేదు కాబట్టి, వాళ్ళకి పురాతనంగా నుంచి వస్తున్న ఇల్లు కాబట్టి, ఇళ్ల స్థలం కాబట్టి, అది ఏ రెక్టాంగిల్లో ఉందా, ఇట్లా సన్నగా ఉందా, వెడల్పుగా ఉందా, వి డోంట్ నో. అందుకని డిజైన్ ఇంత విడుతూ ఇంత పొడుగు అని అనకుండా మనకు కావాల్సిందల్లా 400 ఎస్ఎఫ్టీ. సార్ హౌసింగ్ బోర్డు సార్ డెఫినెట్గా దానికి కూడా మనం సెకండ్ స్పెల్ దాంట్లో అర్బన్ లో ఉండే పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్ కూడా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ నేను ఏదైతే కట్టానో అని 10 సంవత్సరాలు 1,52,000 టెండర్లు పిలిచి దాంట్లో 63,000 ఇళ్ళు ఇచ్చి ఏది బెనిఫిషరీస్ని ఫైనల్ చేసి 36,000 ఇంకా బెనిఫిషరీస్ని ఫైనల్ చేయకుండా మిగిలిన 52,000 ఒక 40,000 32,000 టెండర్లు అయ్యి స్టార్ట్ చేయకుండా, టెండర్లు పిలవకుండా ఉన్నాయి ఒక 10,000 ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. బెనిఫిషరీ అప్పుడు ఫైనల్ అయిన వాటిని యాజ్ ఇట్ ఈజ్ ఉంచి, కంప్లీట్ అయిన వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద చిన్న చిన్న రిపేర్లు ఉంటే అవి చేసేసి, అంటే వాటికి ఎలక్ట్రికల్ వైర్లు ఎప్పుడో పెట్టారు పీక్కుపోయారు, విండోలు పెట్టారు పీక్కుపోయారు, డోర్లు పెట్టారు పీక్కుపోయారు, వాటన్నిటినీ రెక్టిఫై చేసి వాటికి మౌలిక వసతులు కల్పించి బెనిఫిషరీని ఫైనల్ చేసి మౌలిక వసతులు కల్పిస్తే జాగ్రత్తగా ఇంట్లో మళ్ళీ పీకిపోకుండా ఉంటారు. అదే రకంగా అన్కంప్లీట్ ఉన్న వాటిని కూడా ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇందాక చెప్పిన పూర్ ఆఫ్ ది పూర్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అలొకేషన్ చేయటం జరుగుద్ది. ఆ బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో కాంట్రాక్టర్ వ్యవస్థను తీసేసి ఎవరికైతే ఆ బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయాలి, ఇల్లు అలొకేషన్ చేస్తున్నామో ఆ అమౌంట్ ఆ బెనిఫిషరీకి ఇచ్చి తన సొంత ఇల్లు నేనే కట్టుకున్నాను అనే విధంగా తనని ప్రభుత్వం పుష్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.